ఒక కోఆర్డినేట్ చేసి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు మీటింగ్లో క్రియాశీలక పాత్ర పోషించింది మీకు తెలియదు. ఎందుకంటే మీలాగా టీవీలలోనో లేకపోతే పేపర్లలోనో బొమ్మలు వేయించుకొని అట్లా ప్రచారం చేసుకుంటే మీకు మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఇలా ఉద్యమకారుడిగానో తెలంగాణ వాదిగానో కనబడుతుండే. కానీ ఒక బీసీ బిడ్డ ఆ రోజు చేసిన ప్రయత్నం మీరు తెలుసుకోలేకనో మీ అజ్ఞానంతో కానీ ఆయన నిజామాబాద్లో ఉండి వారు సహకరించిన తీరు మీ నిజామాబాద్లోకి సంబంధించిన మీ నాయకులు ఎవరినన్నా అడిగితే తెలుస్తుంది. ఊకనే అవాకులు చెవాకులు పేలకుండా ఆయన ఉద్యమంలో ఏడ ఉన్నాడు, ఇల్లే ఉద్యమంలో ఉన్నట్టు. మరి కేటీఆర్ అంటే కేసీఆర్ కొడుకు కాబట్టి ఎక్కడికంటే అక్కడికి పోయి తీసుకుపోయి టీవీలలో ముందు నిలబెట్టి లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు చేస్తే అక్కడికి ఈయన గెస్ట్గా పోకుండా ఆయన గెస్ట్గా పంపించింది కాబట్టి కేటీఆర్ తెలిసిండేమో. అక్కడి నుంచి అమెరికా నుంచి రాగానే తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టినట్టు మరి బీసీ బిడ్డకు ఆ రోజు రాలే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుర్తించి తనకు ఎమ్మెల్సీ ఇవ్వడం కాదు, ఒక క్రియాశీలకమైన టీపీసీ చీఫ్ పదవి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఆయన కొడుకే ఎమ్మెల్యే ఇచ్చుకుంటే ఆయన కొడుకే ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడుకే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడుకే అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్. ఎందుకంటే వాళ్ళది ఇక కుటుంబాన్ని దాటిపోదు కాబట్టి. కానీ మా దాంట్లో ఒక బీసీ బిడ్డకు అవకాశం రావాలంటే ఎన్ని కష్టాలు పడాలనో అది మహేష్ కుమార్ గౌడ్ గారిని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇక ఆయన వల్లనే వచ్చింది, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని చెప్తున్న పరిస్థితి నాకు కొంచెం నవ్వు వస్తుంది. మీరు సాగరహారం రోజు కేసీఆర్ కేటీఆర్ ఎక్కడుండో చెప్పగలుగుతారా? మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా, సాగరహారం ఆ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు నాడు సాగరహారం అనేది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారి నేతృత్వంలో మీరు దాన్ని తిరస్కరించిన, మీరు కాంగ్రెస్ పార్టీలో మేము విలీనం చేస్తామని నెల రోజుల పైచిలుకు ఢిల్లీలో ఉండి మంతనాలు చేస్తున్న క్రమంలో మిమ్మల్ని కనీసం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఎందుకంటే అవకాశవాద రాజకీయాల కోసమని. ఆ రోజే కదా వైఎల్ఆర్ రవి గారిని సోనియా గాంధీ గారు అడిగింది, కేసీఆర్ ఎక్కడున్నాడు స్టేటస్ చెక్ చేయమంటే ఢిల్లీలో ఉన్నాడు. మరి కేసీఆర్ ఢిల్లీలో ఉంటే హైదరాబాద్లో ఎంత పెద్ద సభ ఎట్లా జరుగుతున్నది అంటే అది తెలంగాణ ప్రజల ఉద్యమంగా మారిందని సోనియా గాంధీ గారు గమనించడం వల్ల కూడా ఈరోజు ఆ సోయి మీకు లేదు. ఎందుకంటే కేవలం మిమ్మల్ని మీరు డబ్బా కొట్టుకోవడం తప్పితే ఇంకొకటి తెలియదు కదా. ఆ రోజు కేసీఆర్ కేటీఆర్ ఢిల్లీలో ఉంటే ఎవరు హరీష్ రావు ఈటల రాజేందర్ వచ్చిండ్రు. ఆ రోజు నేను జేఏసీ నాయకునిగా ఉన్నా కాబట్టి నాకు తెలుసు. సిద్దిపేట నుంచి ర్యాలీగా వచ్చిండ్రు, వీళ్ళిద్దరు రాలే. వీళ్ళు మిలియన్ మార్చిలో కూడా వద్దన్నారు. సరే కొంతమంది పేర్లు చెప్తే ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ దివంగతుడైన నాయన్ నరసింహారెడ్డి గారిని అడిగితే తెలుస్తుంది వద్దు అని, మిలియన్ మార్చ్ వద్దు అని. ఇది మీ తెలంగాణ పట్ల మీకున్న, తెలంగాణలో మిలియన్ మార్చే కదా ఒక టర్నింగ్ పాయింట్, సాగరహారమే కదా ఒక టర్నింగ్ పాయింట్. బిల్లు పెట్టే రోజు కేసీఆర్ ఏడున్నాడు పోయి, మరి ఆయన స్టేటస్ చెక్ చేయండి, అప్పుడు ఉంటే దాంట్లో తెలుస్తుంది కదా. ఉండడు. కానీ తెలంగాణ కేసీఆర్ దీక్ష వల్లనే వచ్చిందంట. మరి 29వ తారీఖు నాడైతే 9వ తారీఖు వరకు దేనివల్ల జరిగింది దేనివల్ల ఆగింది అని అంటే ఇదే చర్చ. చాలామంది నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కనుక్కుంటే తెలంగాణ ఇవ్వాల్సిన అవసరమే వచ్చినాక, తెలంగాణ మనం ఇవ్వాలనుకున్నాక, ప్రజా కోరిక పెరిగినాక ఈ సందర్భంలో మనం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించి డిసెంబర్ 9 రోజు చిదంబరం గారి ప్రకటన వచ్చింది. తర్వాత చిదంబరం గారి ప్రకటన తర్వాత 24 దాకా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాలు అంటే జయాంధ్ర ఉద్యమం పోలిన ఉద్యమాలు జరిగిన తర్వాత కదా దాన్ని స్టే చేసింది. కొంత రెండు ప్రాంతాల ప్రజల మధ్యన సమన్వయం చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కానీ ఈయన అవకాశవాద రాజకీయం ఉద్యమం నేనే చేసింది అంటాడు. కరీంనగర్ డిక్లరేషన్లో 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ వస్తుందని నువ్వు పోయిన తర్వాత కదా మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయిన రాజకీయ ఎత్తుగడతో పోతుండని కదా. ఇలా కోదండరామ్ నీకు ఎందుకు నచ్చడు, అద్దంకి దయాకర్ ఎందుకు నచ్చడు, గద్దర్ ఎందుకు నచ్చడు, అందశ్రీ ఎందుకు నచ్చడు, గూడంజయ్ ఎందుకు నచ్చడు అంటే తెలంగాణ కోసం మరొక్కసారి అవకాశవాదం కొరకు కేసీఆర్ ప్రయత్నాన్ని చేసిండు కాబట్టే తెలంగాణ సమాజం మరింత చైతన్యవంతమై విద్యార్థుల ఉద్యమంతో సహా ఇవాళ ప్రజా సంఘాలు అన్నీ కలిసి రివోల్ట్ అయినదే సాగరహారం.
లేదంటే ఆ రోజు ఎందుకు లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి చనిపోయిన దాన్ని ఎక్కడనైనా వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఎక్కడనైనా గ్లోరిఫై చేసిన చర్చ ఉందా? మాట్లాడితే నేనే తెలంగాణ అని చెప్తున్నారు. ఒక మాట అడుగుతున్నా, తెలంగాణ తల్లి కొడుకే కేసీఆర్ అయితే, తెలంగాణే నీ నినాదం అయితే, నీ పార్టీని భారత్ రాష్ట్ర సమితిని ఎందుకు మార్చుకున్నావు? ఇది తెలంగాణ తల్లికి నువ్వు చేసిన వంచన కాదా? మామూలుగా ఏం చెప్తారంటే, తెలంగాణ ఈరోజు ఈ స్థితిలో ఉంది అని అంటే సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇది సాధ్యం అయ్యేదే కాదని దేశం కాదు ప్రపంచం మొత్తం చెప్తుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఈ హౌస్లో చెప్పినట్టుంది, ఈ హౌస్లో చెప్పినట్టుంది. ఆమె వల్ల అయింది తప్పితే మరొకటి వల్ల కాదు, అది మర్చిపోవద్దని కూడా చెప్పిన చరిత్ర ఉంది. మీరు మామూలుగా తెలంగాణలోనో లేకపోతే తెలుగులోనో ఒక శాస్త్రం ఉంటుంది, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందమని. మీరు అట్లా కూడా కాదు, తల్లి కడుపులో పుట్టి కడుపునే కాల్చే చరిత్ర మీరు. కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా భూస్థాపితం చేయాలని కుట్రలు చేసిండ్రు కదా. ఇంత ఏమంటాము దుర్మార్గమైన నాయకుడు ఎవడన్నా ఉంటాడా? 7 మంది తర్వాత 12 మందితోని ఎమ్మెల్యేలు తీసుకొని సిఎల్పిని మర్జీ చేసుకున్నారు. కాంగ్రెస్ ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ అంటుండ్రో అదే కాంగ్రెస్ ముక్త భారత్లో భాగంగా మీరు బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నం. ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరోజు రాజ్నాథ్ సింగ్ గారిని కలవడానికి పోయినాం. కడియం శ్రీహరి గారిని కూడా అడగండి, చాలామంది నాయకులు ఉన్నారు, జేఏసీ నాయకులు ఉన్నాం. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు బీజేపీ ప్రెసిడెంట్, జవదేకర్ గారు స్పోక్స్ పర్సన్ ఉన్నాడు. ఆ రోజు మేము కలిసే రోజు కడియం శ్రీహరి గారు వచ్చిండ్రు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు, మేము కూడా ఉన్నాం, బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే అదే పనిగా కేసీఆర్ను తొలనాడుతున్నారు వాళ్ళు. ఎందుకు అని సీన్ మనం కట్ చేసి ఆలోచిస్తే, ఈయన పూర్తి స్థాయిలో అవకాశవాద రాజకీయంతో పాటు ఒక ఆట ఆడుతున్నాడు. కాంగ్రెస్లో విలీనం చేస్తా అని ఒక టాక్టిక్ ఆడుతున్నాడు. నువ్వు కాంగ్రెస్లో విలీనం చేస్తే మేమెందుకు నీకు మద్దతు ఇవ్వాలని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. కడియం శ్రీహరి గారే ఉన్నారు ఆ రోజు. కడియం శ్రీహరి గారు మమ్మల్ని అందరినీ రూమ్లో ఛాయకు పంపించేసి వారు కూర్చొని మాట్లాడింది ఏంటంటే, ఎత్తుగడగా మేము ఏదో కాంగ్రెస్లో కలుపుతామంటాం తప్పితే మేము కాంగ్రెస్లో కలుపుతాం అయింది. ఇదే కదా తర్వాత జరిగింది, ఇప్పటికీ నడుస్తుంది కదా అది. కాంగ్రెస్ వస్తే ఎక్కడ తనకు నష్టమైద్దో అని ఇండిపెండెంట్గా ఉండి శల్యసారథ్యం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఏ విధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అయిందో, టీఆర్ఎస్ను విలీనం చేస్తా అని చెప్పి వంచింది అలా కేసీఆర్. ఇంకా పక్కన పెడితే మేము కలిసినప్పుడు సోనియా గాంధీ గారు నేను ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు ఇట్లా అయిందమ్మా, మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినాం, ఆయన ఇట్లా మోసం చేసిండంటే తెలంగాణను తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినాం, కేసీఆర్ కొరకు ఇవ్వలే, కేసీఆర్ పార్టీ కూడా మనకు అక్కర్లేదని చెప్పిన చరిత్ర సోనియా గాంధీ. వాళ్ళ త్యాగాల కుటుంబం, వాళ్ళ కుటుంబంతో మీరు పోల్చుకుంటారు. ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబంలో దేశం కొరకు ఏ విధంగా త్యాగాలను చేసిండ్రో ఒకసారి గుర్తు తెచ్చుకోరు. ఒక్కరోజు దీక్షతోని మళ్ళీ నిమ్మరసం దాగి మళ్ళీ ఫ్లూయిడ్స్తో దీక్ష చేసి మీదే దీక్ష అయితే మరి ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. ఇలా తెలంగాణ కోసం తను రాజకీయాల్ని కూడా తెలుగు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ అసలు ఊసే లేదు కాంగ్రెస్ ఊసే. తెలంగాణలో నువ్వు సోనియా గాంధీకి ఏ విధంగా మాటిచ్చినవో ఆ మాటిచ్చి మోసం చేస్తే ఇలా రేవంత్ రెడ్డి అనే కొడుకు వచ్చి, సోనియా గాంధీ తల్లి కొడుకు వచ్చి ఇలా ఆమెకు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ఒక బహుమతిగా ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడతారు కదా, తెలంగాణలో మేము ఇట్లా చేసినాం, మేము తెలంగాణ కొరకు అట్లా చేసినాం. కానీ తెలంగాణను దోచుకున్నది ఎవరు? 8 లక్షల కోట్ల అప్పులు చేసి, నాకైతే నేను అందుకనే గతంలో మీతో అంటుంటేది, బీఆర్ఎస్ అంటే వాళ్ళు కరెక్ట్గానే పెట్టుకున్నారు బందిపోట్ల రాష్ట్ర సమితి అని.
ఇట్లా ఎవడు కూడా దోచుకోలే. గతంలో ఒకసారి నేను పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒక మాట అనుకుంటుంటివి, ఏమని, వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణకు స్వాతంత్రం తేవడానికి రాలే,